భువనగిరి కోట అయితే అక్కడ ఉంది వెనకాల చూపిస్తాను. నెక్స్ట్ కూడా ఇంకొక బస్సు అయితే వస్తుందని చెప్తున్నా కదా, అవును బస్సు అయితే పోతుంది. సో చూడండి ఆ పైకి వెళ్తున్నారని ఎంతమంది ఎక్కుతున్నారు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే యాదగిరిగుట్ట టెంపుల్స్ అయితే వెళ్తున్నాము. ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాము, ఈరోజు అయితే వెళ్తున్నాము. ఎవరెవరం వెళ్తున్నామంటే నేను, మా డాడీ, మా తమ్ముడు, మా మమ్మీ అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక మేము ఏమేమి చేస్తున్నాము, ఏం చేస్తున్నాము వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడు మేమైతే ఎల్బీ నగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి వరంగల్ రోడ్కి అయితే వచ్చినాము. ఇట్లా ముందరికైతే వెళ్తున్నాము. ఇటు సైడ్ అయితే స్వర్ణగిరి టెంపుల్ అయితే ఉంది. మేమైతే స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్ళాము. అది మేము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు. ఈ వీడియోలో అయితే యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళింది ఈ వీడియోలో చూపిస్తాం మీకైతే. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము. ఇక్కడైతే చెట్లు చాలా బాగుంది, మంచిగా చల్లగా అయితే ఉంది. ఇక్కడైతే భువనగిరి కోట అయితే ఉంది. మాకైతే మంచిగా క్లియర్ గా కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? అక్కడైతే భువనగిరి కోట అయితే ఉంది.
మేము టిఫిన్ తినడానికి అయితే ఆగినాము. భువనగిరి కోట అయితే అక్కడ ఉంది వెనకాల, మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అదే అయితే భువనగిరి కోట. పైన అయితే రాజు కోట అనమాట, అందుకే భువనగిరి కోట అయితే పెట్టిరు. సో ఇప్పుడు తినడానికి అయితే వచ్చినాము. తాజా టిఫిన్స్ అంతా పది. టిఫిన్ సెంటర్కి అయితే వచ్చినాం. తిన్నాక మళ్ళీ బయలుదేరాం. ఇప్పుడు మేమైతే వరంగల్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని యాదగిరి గుట్టకి వెళ్తున్నాము. ఇప్పుడు మేమైతే ఈ ప్లేస్ లో ఎందుకు ఆగామంటే, వీడియోస్ లో చాలా మంది చెప్తున్నారు నరసింహస్వామి కొండల మధ్యలో ఫేస్ కనిపిస్తుందంటే, మేము కూడా ఇక్కడికైతే వచ్చాము. మీరే చూడండి, నరసింహస్వామి ఫేస్ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అందుకే ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఎప్పటి నుంచో చూడండి మీరే, సేమ్ అలానే ఉంది ఫేస్ కొండల మధ్యలో. ఇప్పుడు మేమైతే ఆ నుంచి మళ్ళీ బయలుదేరాము. ఇలా వెళ్తుంటే ఇక్కడైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనిపించింది. పూలు అయితే చాలా బాగున్నాయి. అందరు ఇక్కడ ఆపి ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారని మేము కూడా అయితే ఇక్కడ అయితే ఆపే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ప్లేస్ చాలా బాగుంది, మంచిగా. ఇక్కడైతే చాలా కోతులు ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్, మాకు చాలా నచ్చింది. ఇక్కడ కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాం మేమైతే. చూడండి మీరే ఎంత బాగుందో, మంచిగా ఇక్కడ ఎలా ఉందో చూడండి. వెనకాల కొండలు కూడా ఉన్నాయి, చాలా బాగుంది. చాలా గాలి వస్తుంది అనమాట. ఇప్పుడు మేమైతే అక్కడ నుంచి బయలుదేరాము. ఇక మేమైతే యాదగిరి గుట్టకైతే వచ్చేసినాము. చూడండి మీరే, ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఫైనల్ గా అయితే వచ్చేసినాము దగ్గరికి. కొంచెం ముందుకు వెళ్తే ఇక లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఆటి నుంచి మెట్లుంటాయి. కొండ ఎక్కే వాళ్ళైతే ఎక్కుతారు ఆ మెట్ల నుంచి. మేమైతే కొండ అయితే ఎక్కలేదు. వెళ్దాం అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇటు రైట్ సైడ్ వెళ్తే, ఇటు రైట్ సైడ్ అయితే వెళ్తున్నాం మేము. ఎందుకంటే ఇటు సైడ్ పార్కింగ్ అయితే ఎక్కడ లేదని మేము రైట్ సైడ్ వెళ్తే ఒక పార్కింగ్ వస్తుందంట. మేము పార్కింగ్ పెట్టడానికి అయితే వెళ్తున్నాం.
ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపించేది అయితే టెంపుల్ అన్నమాట, యాదగిరి గుట్ట టెంపుల్. మనకి సర్కిల్ లో వెళ్తే పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది. పార్కింగ్ అక్కడ మనం మన కార్ పెట్టేసి అక్కడైతే ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి. కొండ పైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి. మేము ఇప్పుడు పార్కింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే అందరు పార్కింగ్ పెట్టడానికి, మేము కూడా ఇక్కడైతే పార్కింగ్ పెట్టడానికి అయితే చూస్తున్నాం. చాలా మంది అయితే వచ్చినట్టు, చాలా కార్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది మన యాదగిరి గుట్ట. అయితే ఇక్కడ నుంచి అయితే మంచిగా కనిపిస్తుంది. సో ఇప్పుడు అందరిని ఎక్కించుకోవడానికి ఒక బస్సు అయితే వస్తుంది అని చెప్తున్నాం కదా, మన బస్సు అయితే పోతుంది. కానీ అందరు ఫుల్ ఉన్నారు, ఇంకో బస్సు అయితే వస్తుంది. ఆ బస్సు ఎక్కడో పోవడము. సో పదండి ఇప్పుడు వెళ్దాం. సో చూడండి ఆ పైకి వెళ్తున్నారని ఎంతమంది ఎక్కుతున్నారు చూడండి. ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. గుడి లోపలికి అయితే ఫోన్స్ అయితే అలౌ చేయలేదు, అందుకే మేము కిందనే డిపాజిట్ చేసి అయితే దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళి ఫోన్స్ అయితే పైకి తీసుకొని అయితే వచ్చినాము. పైన అయితే వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది, పైన చాలా నచ్చింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంతా. పైనుంచి కిందికి చూస్తే చాలా మంచిగా కనిపించింది అంతా. ఇప్పుడు మేమైతే కిందికి అయితే ప్రసాదం తీసుకోవడానికి అయితే వచ్చినాము. పులిహోర తీసుకున్నాము, లడ్లు తీసుకున్నాము అన్నమాట. ఇక్కడ కూడా చాలా లైన్ ఉంది ప్రసాదానికి కూడా. ఇక్కడ మేము పైన దిగిన కొన్ని ఫోటో పిక్స్ అయితే మీకు ఇక్కడ షేర్ అయితే చేసాము, మీరే చూడండి. ఈ ఫొటోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసుకోండి, అలానే కామెంట్ చేయండి బాగున్నాయో లేవో. అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. నాకు పైన ప్లేస్ చాలా నచ్చి చాలా ఫొటోస్ దిగాము. అందులో నుంచి మీకు అయితే కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద అయితే షేర్ చేసాం, చూడండి మీరే. పైనుంచి చూస్తే చూడండి ఎలా ఉందో, చాలా మొత్తం ఇదైతే విలేజ్ అంట, మొత్తం కనిపిస్తుంది, మంచిగా ఉంది పైనుంచి చూస్తుంటే. ఇక్కడ మేమైతే కిందికి అయితే వచ్చేసినాం. కిందికి వచ్చినాక కింద ఒక గ్రౌండ్ అయితే ఉండే, ఆ గ్రౌండ్ లో అయితే మేము మంచిగా ఆడుకున్నాము. చాలా మంచిగా నచ్చింది కూడా. చల్లగా గాలి వస్తుంది, కింద నుంచి చూడండి చాలా బాగుంది కింద నుంచి చూస్తే. మేమైతే లిఫ్ట్ లో అయితే కిందికి వచ్చినాం.
ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఇది వీడియో.